జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. సురేష్ జీ, ఈ వారం అంతా కూడా మోదీ మానియాతోనే నడిచింది. నాకు తెలిసి ఆల్మోస్ట్ మోదీ లోక్సభలో మాట్లాడడము, రాజ్యసభలో మాట్లాడడము, మోదీకి ఇక ఎదురే లేదు అనే రీతిలో ఈరోజు ఎలక్షన్స్ గ్రౌండ్లోనే పరిస్థితి తయారైంది. కాంగ్రెస్ ఆల్మోస్ట్ చేతులెత్తేసింది. అండ్ చేతులెత్తేసిన కాంగ్రెస్ మీద మొట్టికాయలేస్తూ ఇంకా చాలా అధపాతాళంలోకి మోదీ నెట్టేశారు కూడా. ఓకే, సో ఒకవైపు అది ఉన్నప్పుడు ఎన్డీఏ కూటమిలో చేరడం కోసం ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా ఉవ్విళ్ళూరుతున్నట్టుగా కనబడుతుంది. మొన్ననే నితీష్ కుమార్ జాయిన్ అయ్యారు, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ జాయిన్ అవుతోంది. అండ్ ఈవెన్ మన ఆర్ఎల్డి కూడా ఎన్డీఏలో రావడానికి ఆసక్తి చూపుతోంది. నిజానికి ఇది ఒక విచిత్రమైన పరిస్థితి. ఇట్లాంటి ఎలక్షన్స్ ఇంతకుముందు చూసామో లేదో అనిపిస్తోంది. సో ఇందులోకి పోయే ముందు ఇది ఒక వైపు ఇట్లా ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏదో ఫేస్ సేవింగ్ అనాలా, లేకపోతే ప్రతిపక్షాలు ఇంకా వేరే టాపిక్ లేక ఒక కొత్త టాపిక్ని తీసుకురావడం అనుకోవాలా? కానీ ఈ బడ్జెట్ కేటాయింపులలో రాష్ట్ర ప్రభుత్వాలు, ముఖ్యంగా కేరళ కావచ్చు, కర్ణాటక లాంటి రాష్ట్రాలకు అన్యాయం జరిగిందంటూ రాష్ట్ర ప్రభుత్వాలపైన కేంద్ర ప్రభుత్వం, మోదీ ప్రభుత్వం ఒక వార్ని డిక్లేర్ చేసినట్టుగా కనబడుతోంది అని మాట్లాడడం, జంతర్ మంతర్ వేదికగా కర్ణాటక ప్రభుత్వం అక్కడ ధర్నా చేయడం, సిద్ధరామయ్య గారి నేతృత్వంలో, ఇటు పినరాయి విజయన్ నేతృత్వంలో జంతర్ మంతర్ దగ్గర జరగడం, ఆమ్ ఆద్మీ పార్టీ అరవింద్ కేజ్రీవాల్ రావడం. కరెక్ట్. డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్, ఇది అసలు అందరూ మాట్లాడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులకు సంబంధించి. ఒకసారి ఈ ధర్నాల్ని, నిరసనల్ని ఎలా అర్థం చేసుకోవాలి అసలు? ఇది సాయి గారు ప్రిన్సిపలీ మన దేశంలో ఎస్పెషలీ జిఎస్టీ వచ్చిన తర్వాత ముందు ఎట్లా ఉండే సేల్స్ ట్యాక్స్ స్టేట్ లెవెల్లో కలెక్ట్ అవుతుంది. ఓకే, అక్కడ ఒక సెంట్రల్ కాంపోనెంట్ కూడా ఉండే, కానీ స్టేట్ లెవెల్లో మోస్ట్లీ కలెక్ట్ అవుతుంది. ఓకే, మనకు డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ రెండు ఉన్నాయి. అది ఇన్కమ్ ట్యాక్స్ వైపు ఉండొచ్చు. దెన్ వీ హ్యావ్ ఇన్కమ్ ట్యాక్స్ పేస్ చాలా తక్కువ, 4-5% మందే మన దేశంలో ఇన్కమ్ ట్యాక్స్ కడతారు. కానీ ఎవ్రీ సిటిజన్ పేస్ ట్యాక్స్. మనం పేదోళ్ళని చూసి వాడు ట్యాక్స్ కట్టట్లేదు, చూడండి నా డబ్బుల మీద బతుకుతున్నాడని చెప్పడం తప్పు. అదే పాలసీ స్టేట్ గవర్నమెంట్ ఫాలో చేస్తుంది. ఇప్పుడు తెలంగాణ కానివ్వండి, కర్ణాటక కానీ, కేరళ చూడండి, యూపీ వాళ్ళు, బీహార్ వాళ్ళు చూడండి, వాళ్ళ డబ్బులు లేవు, మా డబ్బులు తీసుకొని వాళ్ళు తింటున్నారు అని. అది కాదు లాజిక్ అది, ఎందుకంటే అందరు ట్యాక్స్ కడుతున్నారు. ఇప్పుడు ఈ ప్రిన్సిపల్ ప్రాబ్లం ఎక్కడ మొదలైందంటే ఈ స్పెసిఫిక్ ఈ పాయింట్ మీద. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు మా దగ్గర డబ్బులు లేవు, స్టేట్ గవర్నమెంట్ కొట్టేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు అని చెప్పి గొడవ చేస్తున్నారు వీళ్ళు. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసికలీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ టు స్టేట్స్, అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే 100 రూపాయలు ఒక గవర్నమెంట్కి రెవెన్యూ వస్తే దాని నుంచి స్టేట్కి ఎంత ఇవ్వాలి, అది చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. సో స్టేట్కి డివాల్వ్ అయ్యే ట్యాక్సెస్కి ఎంత శాతం ఎంతమందికి ఇవ్వాలని ఉంది. దాంట్లో చాలా పారామీటర్స్ ఉన్నాయి. ఓకే, పారామీటర్స్ అంటే మీరు స్పెసిఫిక్గా ఈవెన్ ఐ గాట్ అ డేటా ఆల్సో విత్ మీ, పారామీటర్స్ డేటా ఎట్లా క్యాల్కులేట్ చేస్తారు, ఎవరు డిసైడ్ చేస్తారు డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్? డిసైడ్ చేసేటోళ్ళు యూజువలీ ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తారు. మన దగ్గర ఇప్పుడు నడుస్తుంది 16th ఫైనాన్స్ కమిషన్ ఇప్పుడే సెటప్ చేశారు. దీనికన్నా ముందు 15th ఉండే, దానికన్నా ముందు 14th ఉండే. చాలా మటుకు దీంట్లో ఉన్న రికమెండేషన్ 14th ఫైనాన్స్ కమిషన్ దగ్గర నుంచి వచ్చింది అనమాట. సో మనం చూద్దాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్స్, కర్ణాటక రూపాయి పంపిస్తే వాళ్ళకి 15 పైసలే వస్తుందని చెప్తున్నారు. అంటే వాళ్ళ స్టేట్ నుంచి కలెక్ట్ చేసి ట్యాక్సెస్ తీసుకుంటున్న యూనియన్ గవర్నమెంట్ మాకు 15 పైసలే ఇస్తున్నారని చెప్తున్నారు. ఒక మాట మర్చిపోతున్నారు. ఈ జిఎస్టీ కలెక్షన్ తీసుకోండి ఒకసారి. ఫర్ ఎగ్జాంపుల్ 16% ట్యాక్స్ ప్రోడక్ట్ తీసుకుందాం, లేకుంటే 8% తీసుకుందాం. 8% జిఎస్టీ ఉన్నప్పుడు దాంట్లో హాఫ్ స్టేట్ జిఎస్టీ ఉంటుంది, హాఫ్ సెంట్రల్ గవర్నమెంట్ జిఎస్టీ ఉంటుంది. స్టేట్ జిఎస్టీ స్టేట్ వాళ్ళు పెట్టుకుంటారు డైరెక్ట్, యూనియన్ గవర్నమెంట్ తీసుకోరు వాళ్ళు. కానీ సెంట్రల్ జిఎస్టీ ఏం చేస్తారంటే వీళ్ళు అది గవర్నమెంట్ దగ్గర వచ్చిన తర్వాత గవర్నమెంట్ దాన్ని డివాల్వ్ చేస్తారు. ఫైనాన్స్ కమిషన్ రికమెండేషన్ జిఎస్టీ ఒకటే కాదు, మిగతా చాలా ట్యాక్సెస్ ఉన్నాయి. అది మన దగ్గర ఎక్సైజ్ ఉండొచ్చు, మిగతా ట్యాక్సెస్ ఉండొచ్చు, కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్ ఉండొచ్చు, చాలా ఇన్కమ్ ట్యాక్స్ అన్నీ కలిపి ఫైనాన్స్ కమిషన్ ఏం రికమెండ్ చేస్తారో ఆ రేషియో ప్రకారం ఈ గవర్నమెంట్స్కి డబ్బులు పంపిస్తారు వీళ్ళు. సో ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు మనకన్నా బెటరు, వాళ్ళకు 29 పైసలు వస్తుంది రూపాయికి. తెలంగాణ 43, అంటే రూపాయి పంపిస్తే 43 వస్తుంది. ఇదేం ఇండికేట్ చేస్తుందని నేను ఇప్పుడు మీకు స్పెసిఫిక్గా చెప్తాను. ఎందుకంటే వీళ్ళు ఒట్టి పొలిటీషియన్స్, ఎస్పెషలీ మొన్న మీరు చెప్పినట్టు మల్లికార్జున్ ఖర్గే, ఇప్పుడు పినరాయి విజయన్, మళ్ళీ స్టాలిన్ వస్తున్నాడు. దాని తర్వాత వీళ్ళందరూ కూర్చొని ఒకటే ప్లేస్ ఒకటే రోజు చేయరు ధర్నా. వీళ్ళు సపరేట్గా చేసుకుంటున్నారు. ఎందుకంటే ఒకటికొకటి పడదు. దానికోసం పినరాయి విజయన్ ధర్నాకి వెళ్తూ కేరళలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పిలిచే పోరాపో అని చెప్పిన వాళ్ళు.
మేము రామని చెప్పిండు. అదే టైంలో ఖర్గే గారు ఒకసారి మన ధర్నా చేసినప్పుడు ఢిల్లీలో నిన్న ఆయన సపోర్ట్ ఇచ్చాడు, పినరాయి విజయన్కి సపోర్ట్గా మాట్లాడాడు. అది కేరళ కాంగ్రెస్లో ఉన్న వాళ్ళకి పడలేదు అసలు. స్టాలిన్ ఏమో సపోర్ట్ చేస్తున్నాడు, కానీ స్టాలిన్ వచ్చి ధర్నా చేయమంటే చేస్తలేడు. ఈ ఇండియా అలయన్స్ కూటమి మనకు తెలుసు సంగతి. సో ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆంధ్ర వచ్చే రూపాయికి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళే రూపాయి అంటే మొత్తం ట్యాక్స్ సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళటానికి కాదు. మళ్ళీ మీరు అదే ఎక్స్ప్లెయిన్ చేశాను. మీ దగ్గర నుంచి అంటే మీ ప్రజలు కట్టిన డబ్బులు దాని నుంచి ఎంత వస్తుంది మీకు 49 పైసలు. ఇది ఓన్లీ ట్యాక్సెస్ సాయి గారు, ఇది ఓన్లీ డెవల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్. ఇది కాకుండా స్టేట్ గవర్నమెంట్ ఇంకా ఇప్పుడు కంపారిజన్ చేస్తుంది. కేరళ 57 పైసలు, రాజస్థాన్ రూపాయి 33, అంటే రూపాయి ఇచ్చిన దానికి వాళ్ళు ఎక్కువ వస్తున్నాయి, రూపాయి 33 వస్తున్నాయి వాళ్ళకి. బీహార్ 7 రూపాయలు 6 పైసలు, అంటే రూపాయి పంపిస్తే బీహారు 7 రూపాయలు వాళ్ళకు వస్తుంది. ఉత్తరప్రదేశ్ 2 రూపాయలు 75 పైసలు, అంటే వాళ్ళు. సో దిస్ ఇండికేషన్ ఎక్కడి నుంచి వస్తుంది, దీని క్యాల్కులేషన్ ఎట్లా వస్తుంది అనేది మన వ్యూవర్స్ చాలామంది అర్థం చేసుకోవాల్సింది. ఈ క్యాల్కులేషన్ ఆఫ్ దిస్ ఫిగర్ హౌ డస్ ఇట్ కమ్ అనేది స్టేట్ ట్యాక్సెస్లో. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో స్పెసిఫిక్గా మనం చూడాలి ఏంటంటే ఈ ట్యాక్సెస్ క్యాల్కులేషన్ ఎట్లా చేస్తారు, దానికి ఒక ఫౌండేషన్ ఉండాలి ఒకటి స్పెసిఫిక్గా. తో ఒక్కటి పాపులేషన్, అంటే 100% పెట్టుకుంటే దాని మీద 15% పాపులేషన్ మీద ఉంటుంది. మీకు రిటర్న్ రావాల్సిన డబ్బులు అంటే మీ పాపులేషన్ ఎంత ఎక్కువ ఉందో మీకు అంత ఎక్కువ డబ్బులు కావాల్సి వస్తుంది ప్రజలకి, కాదండి. ఇట్స్ అ లాజికల్ థింగ్. సో మన దగ్గరలో సదర్న్ స్టేట్స్లో కేరళ లాంటి స్టేట్ ఎప్పుడో ఫర్టిలిటీ లెవెల్ వాళ్ళు డిక్రీజ్ చేసుకున్నారు, తమిళనాడు చేసుకున్నారు, ఇప్పుడు తెలంగాణ కూడా అదే స్టేట్స్కి వస్తుంది. ఇంకా అక్కడ రాలేదు, తెలంగాణ వస్తుంది, రస్తాలో ఉందన్నమాట. సో మీకు డబ్బులు, మీ పాపులేషన్ ఎక్కువ ఉంటే మీకు డబ్బులు తక్కువ వస్తుంది, అందుకే మీకు ఖర్చు ఎక్కర్లేదు, మీకు ఆల్రెడీ పాపులేషన్ తక్కువ ఉన్నారు. నెక్స్ట్ ఏరియా, మీ ఎంత పెద్ద స్టేట్ దానికోసం యూపీ ఇంత పెద్ద స్టేట్కి డబ్బులు వస్తుంది, మధ్యప్రదేశ్ ఇంత పెద్ద స్టేట్కి డబ్బులు వస్తుంది ఎక్కువ, బీహార్ పాపులేషన్ బేసిస్ చాలా ఎక్కువ పాపులేషన్. సో లాజిక్ ఇప్పుడు సదర్న్ స్టేట్స్ ఏం ఆర్గ్యూ చేస్తున్నాం, మేమేం తప్పు చేసాం, మేము మంచి పనే చేసాం కదా, పాపులేషన్ తగ్గించాం, మీరు మమ్మల్ని పనిష్ చేస్తున్నారని. ఆ లాజిక్ మళ్ళీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ లాజిక్ ఎట్లా పనికిరాదని. నెక్స్ట్ ఫారెస్ట్ అండ్ ఈకాలజీ, మీ దాంట్లో 50% ఫారెస్ట్ అరుణాచల్ ప్రదేశ్ లాంటి ప్లేస్లో, అక్కడ మీరు ఏం చేయలేరు, ఇండస్ట్రీ పెట్టలేరు, ఏం చేయలేరు. సో మీకు వచ్చే ఆదాయం చాలా తక్కువ ఉంటుంది, సో దానికి మీకు ప్రయారిటీ ఇస్తారు. నెక్స్ట్ 45% ఈక్విటీ. నా వాట్ ఈజ్ ఈక్విటీ, అన్నిటికంటే పెద్ద అంటే 100%లో 45% ఈ ఒక్క టర్మ్ ఈక్విటీ అని ఒక టర్మ్ మీద వస్తుంది. వాట్ ఈజ్ ఈక్విటీ? ఈక్విటీ అనేది బేసికలీ ఇప్పుడు బీహార్లో ఒక మనిషికి సంవత్సరానికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం, 20,000 రూపాయలు వస్తుంది ఆదాయం, అంటే అన్నిటికంటే పేదోళ్ళు అనుకుందాం, 20,000 రూపాయలు ఆదాయం సంవత్సరానికి వస్తుంది. అదే మనిషి కంపారిజన్ శాలరీ టు శాలరీ కంపారిజన్ చేసి మనం కేరళ తీసుకుందాం, అక్కడ డైలీ వేజెస్ ఇస్ వెరీ హై. మా ఇంట్లో కూడా మా అమ్మగారు కేరళలో 1,200 రూపాయలు ఇస్తారు రోజుకి, ఒక అన్స్కిల్డ్ లేబర్ వచ్చి పనిచేయడానికి. స్కిల్డ్ అయితే 3,000 4,000. కానీ అదే టైంలో మన తెలంగాణలో చూడండి 500 600 1,000 రూపాయలు, బీహార్లో ఇంకా తక్కువ. దానికోసం బీహార్ యూపీ వాళ్ళు వచ్చి కేరళలో తమిళనాడులో ఈవెన్ మన దగ్గర కూడా కన్స్ట్రక్షన్ సెక్టర్లో పనిచేస్తారు ఇక్కడ. ఈక్విటీ. సో మీ పర్చేసింగ్ పవర్ చాలా తక్కువ ఉన్నప్పుడు మీరు మీ ప్రజల్ని సపోర్ట్ చేయాలి. వీళ్ళని చేస్తారు, పెన్షన్లు ఇస్తారు, పేదోళ్ళకి పెన్షన్ ఇస్తారు. అది కాకుండా మిగతా చిన్న ఇప్పుడు జగన్ గారు కూడా ఇస్తున్నారు పెన్షన్, ఇక్కడ కూడా ఇస్తున్నారు పెన్షన్ ఎందుకు ఇస్తారంటే వాళ్ళకి ఇంకేం వే లేదు బతకడానికి. స్పెషలీ ముసలైన వాళ్ళు ఉంటారు, వాళ్ళు చాలా ఓల్డ్ ఏజ్ లాంటి ఉన్నారు, వాళ్ళకి ఏం చేయలేరు. వాళ్ళు ఎడ్యుకేటెడ్ ఇల్లిటరేట్ పీపుల్ వాళ్ళకి ఇస్తారు. సబ్సిడీ ఇస్తారు సిలిండర్ మీద. ఇప్పుడు ఇక్కడ 500 సిలిండర్ ఇస్తారంటే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి మీకు, ఎందుకంటే మీద డబ్బులు లేవు, మీరు చాలా మటుకు మీరు యాక్చువల్లీ బారోయింగ్ చేసుకుంటారు, అప్పు తీసుకుంటారు మీరు. సో ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఈ పాపులేషన్ ప్రాబ్లం, ఇది ఒక ఎక్విటీ. నెక్స్ట్ ట్యాక్స్ అండ్ ఫిజికల్ ఎఫర్ట్స్, అది 2.5% చాలా తక్కువ, అంటే మీరు ఎంత మంచిగా ట్యాక్స్ కలెక్ట్ చేస్తున్నారు. డెమోగ్రఫిక్ పర్ఫార్మెన్స్, ఇది 15th ఫైనాన్స్ కమిషన్లో మళ్ళీ యాడ్ చేశారు. ఇది అప్పుడు ఫస్ట్ లేకుండేది, అది స్టేట్స్ డిమాండ్ చేశారన్నమాట, మాకు ఇది యాడ్ చేయాలని చెప్పి. అంటే మీరు మీ స్టేట్ని ఎంత బాగా పెర్ఫామ్ చేస్తారు. ఫస్ట్ పాయింట్ నేను చెప్పాను కదా సాయి గారు, మీరు ఎంత బాగా పెర్ఫామ్ చేస్తున్నాం, మా పాపులేషన్ తగ్గించాం, మా పావర్టీ తగ్గించాం, మిమ్మల్ని పనిష్ చేస్తున్నారంటే ఈ 15% కొత్తగా తీసుకొచ్చారు దాంట్లో. అంటే ఇఫ్ యూ డన్ వెల్ యూ విల్ గెట్ 15% మార్క్స్ ఇన్ దట్. సో టోటల్ 100%. ఈ 100% టోటల్ చేసినప్పుడు యూపీ, బీహార్, ఇంకా బీమారు స్టేట్స్, ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు అంటారు సౌత్ నుంచి, ఇదే కాంగ్రెస్ వాళ్ళు బీహార్ యూపీలో వెళ్ళి చెప్పండి మీరు మా డబ్బుల మీద బతుకుతున్నారని. ఒక్క సీటు కూడా రాదు, అసలు రాదు. ఇది ఆ సీటు కూడా రాదు, ఇప్పుడు ఉన్న సీటు కూడా.
మన దేశంలో ఉన్న బీమారు స్టేట్స్ అన్న ముందు చాలా మటుకు బయటకు వస్తున్నారు దాని నుంచి. ఎస్పెషల్లీ యూపీ ఈస్ కమింగ్ అవుట్ వెరీ వెల్. యూపీలో నోయిడా పక్కన ఉన్న ఇండస్ట్రీస్ చూస్తే మన దగ్గర హైదరాబాద్లో లేదు అన్ని ఇండస్ట్రీస్, మ్యానుఫ్యాక్చరింగ్, కార్ కానివ్వండి, మిగతా కానివ్వండి, మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్. బయటకు వాళ్ళు వస్తున్నారు. కానీ 60 సంవత్సరాలు, ఈ 75లో 60 సంవత్సరాలు కాంగ్రెస్ వాళ్ళ పరిపాలన పెట్టుకుందాం, వాళ్ళు చేసిన పరిపాలనకి ఈ బీమారు స్టేట్ బీమార్గానే ఉండిపోయింది. ఇందిరాగాంధీ గారు స్లోగన్ ఇచ్చారు గరీబీ హటావ్ అని చెప్పి, ఏం చేయలేదు స్పెసిఫిక్గా. ఫ్రీగా ఇచ్చుకుంటూ పోయారు, డబ్బులు ఇచ్చుకుంటూ పోయారు, ఏం కాలేదు. పేదోళ్ళు ఎక్కడ ఉన్నారో అక్కడే ఉండిపోయారు. వాళ్ళ పరిస్థితి ఇంకా దారుణమైంది. కరెక్టే. సో దిస్ పర్టికులర్ ధర్నా వీళ్ళు చేసేది, నిర్మలా సీతారామన్ గారు చాలా మంచి క్లారిఫై కూడా చేశారు. ఈయనేమన్నారు, మాకు అసలు మీరు డ్రాట్ రిలీఫ్ డబ్బులే వేయలేదని చెప్పారు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు. సో నిర్మలా సీతారామన్ గారు కరెక్ట్గా ఇచ్చారు, క్లియర్ ఇచ్చారు, ఫిగర్స్తో సహా ఇచ్చారు. ఆమె మీరు ఖర్చు పెడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ట్రాన్స్ఫర్స్ గురించి మాట్లాడు, సెంటర్ నుంచి ట్యాక్స్ డెవల్యూషన్ అంటే యూనియన్ గవర్నమెంట్ ట్యాక్సెస్ డ్యూటీస్ అన్నీ కలిపి కర్ణాటకకి లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ ఇచ్చింది 2.8 లక్షల కోట్లు, 2.8 lakh crore. ఓకే. అదే టైంలో 2014లో లాస్ట్ బడ్జెట్ ఆఫ్ మన్మోహన్ సింగ్ కర్ణాటకకు వచ్చింది 80,000 కోట్లు అంతే. సో 80,000 నుంచి 2.8 కోట్లకు వచ్చినప్పుడు ఎవరు ఎక్కువ ఇస్తున్నారండి? యూనియన్ గవర్నమెంట్ ఎక్కువ ఇస్తున్నారు ఇప్పుడు. కానీ వీళ్ళు పర్సంటేజ్ టర్మ్స్లో చూస్తున్నారు, మాకు మీరు ఇచ్చేది 15 పైసలే. కానీ ఆ 15 పైసలు విలువ ఎక్కువైంది కదా ఇప్పుడు, ఎందుకంటే జీడిపి పెరిగింది, ట్యాక్స్ కలెక్షన్ పెరిగింది, డిజిటల్ పేమెంట్స్తో ఇన్కమ్ ట్యాక్స్ ఇంకా చాలామంది వచ్చారు, ఇన్కమ్ ట్యాక్స్ దాంట్లో వచ్చారు, నెట్లో వచ్చారు. సో మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ గ్యారంటీలతోనే ప్రాబ్లం వస్తుంది. గ్రాంట్ ఇన్ ఎయిడ్ వీళ్ళన్నారు మాకు డ్రాట్ ఉండే కర్ణాటకలో ఒక్క పైసా ఇవ్వలేదు గవర్నమెంట్ అని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేశారు. ఆలోచించండి, డబ్బులు లేదని చెప్పి కోటి రూపాయలు పెట్టి ఫుల్ పేజ్ యాడ్, ధర్నా కోసం వెళ్తున్నాను నేను ఢిల్లీకి, చూడండి మాకు డబ్బులు ఇవ్వట్లేదని చెప్పి ఫుల్ పేజ్ యాడ్ రిలీజ్ చేయాల్సి వచ్చింది. అవును. ఎవరి కోసం అండి? ఆ డబ్బులు బచాయించుకుంటే అయిపోతుండే కదా. మినిమం ఒక 10 కోట్లు 20 కోట్లు వెళ్ళి ఉంటుంది దాంట్లో. అన్ని ఫ్రంట్ పేజ్లో వేశారు, అన్ని పబ్లికేషన్స్లో, న్యూస్ పేపర్స్లో. చాలా ఎక్స్పెన్సివ్ ప్రింట్ యాడ్స్ యాక్చువల్లీ. సో నిర్మలా సీతారామన్ గారు అక్కడ కూడా ఫిగర్ ఇచ్చారు. యూపీఏ ఎరాలో ఫర్ ఎగ్జాంపుల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ అంటే వీళ్ళకు యూజువలీ ఒక ఏదైనా న్యాచురల్ డిజాస్టర్ ఏమైనా జరిగితే అక్కడి నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఇస్తారు వీళ్ళకి. మొత్తం 60,000 కోట్లు ఇచ్చారండి యూపీఏ ఎరాలో. 10 సంవత్సరాల్లో యూపీఏ ఎరాలో గ్రాంట్ ఇన్ ఎయిడ్ కర్ణాటకకి ఇచ్చింది 60,000 కోట్లు. ఇప్పుడు సెకండ్ టర్మ్ ఎండ్ అవుతున్న మోదీ గారి సర్కార్కి గ్రాంట్ ఇన్ ఎయిడ్ కర్ణాటకకి ఇచ్చింది 2.1 lakh crores, 2 లక్షల కోట్లు. ఆలోచించండి. అంటే అగైన్ ఇట్ ఈస్ 3 to 4 times, 3.5 times అని పెట్టుకోవచ్చు మనం. సో ఇది జరుగుతుంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ పోతుంది? ఇది నిర్మలా సీతారామన్ గారు పాపం ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. బీజేపీలో ఉన్న స్పోక్స్ పర్సన్ మళ్ళీ వాళ్ళే తప్పు పడుతున్నారు. ఈ ఫిగర్స్ వాళ్ళు వెళ్ళి ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు? ట్యాక్స్ ఎట్లా the 15th Finance Commission, any finance commission, is a constitutional body. నిర్మలా సీతారామన్ గారికి వారు ఏ ఆర్డర్ ఇస్తారో ఆమె అది ఫాలో చేయాల్సిందే. షీ కెన్ నాట్ గో అవుట్ ఆఫ్ ద అంబిట్. ఆమె క్లారిఫై కూడా చేసింది పార్లమెంట్లో, లోక్సభలో, రాజ్యసభలో. వాళ్ళు ఈ స్టేట్కి ఇంత ఇవ్వాలంటే ఇచ్చే ఉండాలి అంతే, తక్కువ వేయకూడదు, ఎక్కువ వేయకూడదు. మళ్ళీ బీహార్ వాళ్ళకి ఇస్తున్నారు, యూపీ మీ గవర్నమెంట్ మీరు వాళ్ళకి, అట్లా ఏం లేదు. షీ హెజ్ ఆస్క్డ్ ఈ రాజ్యసభలో, లోక్సభలో ఈ క్వశ్చన్ చాలాసార్లు వచ్చినాయి అక్కడి నుంచి ఉన్న ఎంపీస్ దగ్గర నుంచి. మీరు మా స్టేట్కి ఎంత ఇవ్వాలని క్లియర్గా ఇచ్చే ఫిగర్స్ అంతా వాళ్ళ దగ్గర ఉంది. కానీ ప్రాబ్లం అక్కడ కాదు సాయి, ఈ కొత్త పొలిటికల్ ప్రాబ్లం, కొత్త గ్యారంటీలు, అక్కడే ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడలేదు, ఇప్పుడు ఆయనకు రాబోతుంది ఇప్పుడు ప్రాబ్లం నెక్స్ట్. ఎందుకంటే ఆయన వచ్చి ఇప్పుడు 6 నెలలు అవుతుంది, వాళ్ళు వచ్చి 6 నెలలు కూడా 3 నెలలు పెట్టుకుందాం, వాళ్ళు వచ్చి 6 నెలలు అయింది కదా వాళ్ళది, 6 కన్నా ఎక్కువైంది. ఇప్పుడు కర్ణాటకలో వాళ్ళకి పించింగ్ ప్రాబ్లం స్టార్ట్ అయింది. వాళ్ళు ఈ 5 గ్యారంటీలను అక్కడ మొదలుపెట్టారు కదా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళు చెప్పినారు, మనం చెప్పలేదు. వాళ్ళ మినిస్టర్ చెప్పిన ఫిగర్ ప్రకారం 1 సంవత్సరానికి 60,000 కోట్లు కావాలి ఆ గ్యారంటీలు ఇంప్లిమెంట్ చేయాలంటే. ఏదో 3 చేస్తే ఇంకా 3 చేయబోతున్నా అంటున్నారు. మీరు ఒక క్లెయిమ్ చేస్తున్నప్పుడు మీరు యూ షుడ్ బి ప్రాక్టికల్. ఎంత డబ్బులు ఉన్నాయమంతా చెప్పి. కర్ణాటక గవర్నమెంట్ బడ్జెట్ ఎంత ఉంటుంది? మన తెలంగాణ బడ్జెట్ కన్నా అంతే ఉంటుంది. 2,50,000 3 లక్షల కోట్లు ఉంటుంది. అంటే 1/3 or 1/4 ఆఫ్ యువర్ బడ్జెట్ మీరు రెవెన్యూలో మీరు రాసి ఇచ్చేస్తున్నారు లేదని చెప్పేసి. అవును. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం రావు. తెలంగాణలో 2,50,000 కోట్ల బడ్జెట్ ఉంటే 2 కోట్లు కూడా కలెక్ట్ కావట్లేదు. అవును. 50,000 కోట్లు అప్పు తీసుకుంటున్నారు, దాని మీద మళ్ళీ 50,000 మళ్ళీ తీసుకొచ్చి ఇస్తున్నారు. కరెక్ట్. ఈ ఫ్రీ బీల్ ఇవ్వడానికి
మీరు ఎలక్షన్ గెలవడానికి అన్నీ ప్రామిస్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను, దాంతో డబ్బులతో సంబంధం ఉంది ఇండైరెక్ట్గా. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, 2 లక్షల మందికి ఉద్యోగం ఇస్తాను, ఫస్ట్ ఇయర్లో ఇచ్చేస్తా అన్నాడు. గవర్నమెంట్ ఉద్యోగాలు. అవును. ఇక్కడ మొత్తం వేకెన్సీ, నా ఫిగర్ ఇంకా ఇవాళ పేపర్లో కూడా వచ్చి ఉంటుంది చూడండి, ఇక్కడ మొత్తం వేకెన్సీ ఉన్నది 30,000 జాబ్లే, అంతే ఉద్యోగాలే, గవర్నమెంట్ ఉద్యోగాలు. అది యూనివర్సిటీలు, కార్పొరేషన్లు అన్నీ కలుపుకుంటే 30,000. దాంట్లో రిటైర్ అయిపోయిన వాళ్ళు నెక్స్ట్ 5 years, ఇది 5 సంవత్సరాల గురించి చెప్తున్నాను, ఒక్క సంవత్సరం కాదు. నెక్స్ట్ 5 yearsకి టోటల్ ఎంప్లాయ్మెంట్ ఇన్ తెలంగాణ విల్ బి ఒక 50 నుంచి 55,000 ఉద్యోగాలు ఉంటుంది, దానికన్నా ఎక్కువ ఉండదు. ఈయన ఏం చేశాడు, ఆ జోష్లో వెళ్ళిపోయాడు. ఎందుకంటే టీఆర్ఎస్ వాళ్ళు చెప్పారు మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చారంటే 6 లక్షలు ఇచ్చారు, నేను 2 లక్షలు ఇస్తాను అన్నాడు. శాలరీ ఎవరు కడతారండి, జీతాలు ఎవరు కడతారు? గవర్నమెంట్ ఉద్యోగాల్లో జీతాలు ఎవరికి ఇస్తారు? మీద డబ్బులు లేదు పెన్షన్లు ఇవ్వడానికి. ఎలక్ట్రిసిటీ బోర్డు ఎంప్లాయీస్కి ఎప్పుడు ఇస్తున్నారు జీతాలు, ఆర్టీసీ వాళ్ళకి ఎప్పుడు ఇస్తున్నారు జీతాలు? ఇది అన్నీ పడిపోద్ది. ఇది ఒక్కటే గవర్నమెంట్ కాదు, సేమ్ థింగ్ విత్ కేరళ ఆల్సో. ఇన్ఫ్యాక్ట్ కేరళది ఇంకా దారుణ పరిస్థితి. కేరళది అయితే ఎట్లా అరే ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ రెవెన్యూ లేదు. అట్లీస్ట్ కర్ణాటకకి 2-3 కార్ యూనిట్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్, టయోటా లాంటి కంపెనీ ఉన్నాయి. ఇక్కడ కూడా మన దగ్గర కొన్ని బేసిక్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ అయితే ఉంది ఇక్కడ. కానీ కేరళది ఏమైపోయిందంటే 15th ఫైనాన్స్ కమిషన్ వచ్చే ముందు 14th ఫైనాన్స్ కమిషనర్ వార్నింగ్ ఇచ్చారు, ది స్టేట్ ఇస్ గాన్ కేస్. 12th ఫైనాన్స్ కమిషన్, ఐఎమ్ రాంగ్, 12th ఫైనాన్స్ కమిషన్ వార్నింగ్ ఇచ్చారు. కేరళ ఈజ్ డిటీరియేటింగ్ టు సచ్ అ బ్యాడ్ ఎక్స్టేట్. మనం చెప్పాలంటే వెనుజువేలాగా లాగిపోతుంది, శ్రీలంక లాగా అయిపోతున్నాయి. వాళ్ళ పేర్లు యూజ్ చేయలేదు, కానీ నేను చెప్తున్నాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డెట్ టు జిఎస్డిపి అని ఉంటుంది, గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్. దాని మీద ఒక డెట్ తీసుకోవచ్చు. అంటే మీ ఆదాయం ఫర్ ఎగ్జాంపుల్ 100 రూపాయలు ఉంటే మీరు 3 రూపాయలు 50 పైసలు అప్పు తీసుకోవచ్చు. అదే మీరు 100 రూపాయలు ఆదాయం ఉన్నప్పుడు 50,000 తీసుకోలేరు కదా, 50 రూపాయలు. ఎందుకంటే మీకు మిగతా చాలా ఎక్స్పెండిచర్ ఉన్నాయి, శాలరీస్ ఉన్నాయి, పెన్షన్స్ ఉన్నాయి, మిగతా దాని మీద. కేరళ గవర్నమెంట్ వచ్చే 100 రూపాయల్లో సాయి గారు 1 రూపాయి ఖర్చు పెడుతున్నారు క్యాపిటల్ అసెట్ మీద. రోడ్లు వేయడం కానీ, బ్రిడ్జ్లు వేయడం కానీ, కొత్త స్కూల్ కట్టడం కానీ, దీనికి అన్నిటికీ కలిపి 1 రూపాయి ఖర్చు చేస్తున్నారు. ఈ స్టేట్ గవర్నమెంట్ అంతా ఒక కొత్త ట్రిక్ నేర్చుకున్నారు సాయి గారు. ఇది చాలా మటుకు మన వ్యూవర్స్ కూడా తెలియదు. ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. కేరళ గవర్నమెంట్ ఏం చేశారు, వాళ్ళ దగ్గర అసలు డబ్బులు లేదు. దీనికి ముందు కూడా మనం మాట్లాడుకున్నాం, అక్కడ ఒక ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఫైనాన్స్ కార్పొరేషన్ స్టార్ట్ చేశారు. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు డిపాజిట్ తీసుకున్నారు, రామకృష్ణ మిషన్ అందరి దగ్గర తీసుకున్నారు. ఇప్పుడు డబ్బులు లేదు కట్టడానికి చేయలేపేశారు. మన ఓల్డ్ ఇష్యూస్లో ఆ స్టోరీలు ఉంటుంది. అది కొత్తది ఒకటి ఉంది. కేరళ గవర్నమెంట్ ఒక ఫైనాన్షియల్ ఆర్మ్ స్టార్ట్ చేస్తారు, కిఫ్బీ అని చెప్పి. వాళ్ళు ఏం చేస్తారు, కిఫ్బీ వాళ్ళు కేరళ గవర్నమెంట్ బారో చేయలేరు డబ్బులు, ఎందుకంటే వాళ్ళ లిమిట్ క్రాస్ అయిపోయింది. కిఫ్బీ ఫ్లోట్ చేశారు కార్పొరేషన్గా. కార్పొరేషన్ ఏం చేస్తుంది, బయటికి వెళ్ళి బయట మార్కెట్ నుంచి అప్పు తీసుకొస్తుంది. వీళ్ళు ఏం చేస్తారు, మన దగ్గర మసాలా బాండ్ అని చెప్పి బయట వెళ్ళి బాండ్ తీసుకుంటారు, అంటే అవుట్ సైడ్ ఇండియా, దాని పేరే మసాలా బాండ్. లండన్ స్టాక్ ఎక్స్చేంజ్కి వెళ్ళి వీళ్ళు డబ్బులు తీసుకున్నారు, 3,000-4,000 కోట్లు తీసుకున్నారు. తీసుకొని దానికి 9% ఇంట్రెస్ట్ కడుతున్నారు. అదే టైంలో భారతదేశంలో బ్యాంకుల నుంచి మీ గవర్నమెంట్ అప్పులు తీసుకుంటే అది 8% ఉంటుంది. మీరు బయటికి వెళ్ళి ఎందుకు తీసుకున్నారు 9%? అంతే కదా మరి. అక్కడ ఏజెంట్లు ఉన్నారు, లండన్ స్టాక్ ఎక్స్చేంజ్ కూడా ఏజెంట్లు ఉన్నారు, మిడిల్ మ్యాన్ ఉన్నారు, వాళ్ళ కమిషన్ వీళ్ళ మనుషులే, వాళ్ళ కమిషన్ ఇస్తే మళ్ళీ అందులో నుంచి మనకు వస్తుంది. ఆ డబ్బులు ఎవరు కట్టాలండి? కిఫ్బీ ఏం చేస్తారు, ఆ వచ్చిన డబ్బులు స్కూళ్ళు కట్టడానికి, బ్రిడ్జ్లు కట్టడానికి, రోడ్లు వేయడానికి ఇస్తున్నారు. ఎందుకంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు లేదు, రూపాయి ఉంది 100 రూపాయల్లో. మీరు మంచిదే, స్కూల్ కట్టడం మంచిది, బ్రిడ్జ్లు వేయడం మంచిది, కానీ మీకు రెవెన్యూ రాదు కదా దాని నుంచి. సో ఈ తీసుకున్న 3,000 కోట్లు ఎవరు కడతారు? స్టేట్ గవర్నమెంట్ కట్టాలి. సో ఆర్బీఐ ఏం చెప్పారంటే, ఈ రౌండ్ అబౌట్ రీట్ తీసుకుంటున్నారు. ఏ కార్పొరేషన్ వెళ్ళి అప్పు తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్ స్టాండింగ్ గ్యారంటీ, స్టేట్ గవర్నమెంట్ లోన్స్ కింద వస్తుంది. అది కూడా ఇక్కడ కూడా అదే జరుగుతుంది, తెలంగాణలో కూడా. అప్పులు తీసుకొని ఈ ఎలక్షన్ గెలవడానికి వీళ్ళు చేస్తున్న పని సాయి గారు, లాస్ట్ తెలంగాణ కూడా రోడ్డు మీదకి వచ్చేస్తుంది ఒకరోజు, దివాలా అయిపోతుంది 100%. దాంట్లో డౌటే లేదు. ఉద్యోగం ఇస్తారు, ఇక్కడ ఉన్న చాలామంది యంగ్స్టర్స్ చాలా హ్యాపీ అయిపోతారు. కానీ రేపు ఈ ఉద్యోగం వచ్చిన తర్వాత జీతాలు ఉండవు వాళ్ళకి. పెన్షనే చూడండి, కేరళ గవర్నమెంట్ ఈ బడ్జెట్లో ఇప్పుడు 3 రోజుల ముందు వాళ్ళ బడ్జెట్ ఉండే, కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ అంటే 50% ఎంప్లాయీ వేస్తారు, 50% గవర్నమెంట్ వేస్తారు. దీనికన్నా ముందు ఎట్లా ఉంటాయంటే మొత్తం గవర్నమెంట్ మీద ఉండే ఓల్డ్ పెన్షన్ స్కీమ్ అంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్ గెలవంగానే హిమాచల్ ప్రదేశ్, రాజస్థాన్, ఈవెన్ ఛత్తీస్గఢ్లో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చారు మళ్ళీ. దాంట్లో ఏమవుతుందని 100% గవర్నమెంట్ కట్టాల్సింది డబ్బులు. అంటే పెన్షన్ ఎంప్లాయీ 10 పైసలు చేతి నుంచి ఇవ్వడం కరెక్ట్, అది కాన్సెప్ట్ ఉండే ఆ టైంలో. కానీ ఇప్పుడు డబ్బులు లేవు గవర్నమెంట్ దగ్గర.
సో కాంట్రిబ్యూటరీ పెన్షన్ తీసేస్తారా, సరే ఇంకేమైనా పెట్టాలి కదా పెన్షన్ స్కీమ్ అంటాను, మేము తర్వాత ఆలోచిస్తాం. అంటే నెక్స్ట్ ఒక 6 నెలలకి పెన్షనే ఉండదు, పెన్షన్ కంట్రిబ్యూషనే ఉండదు, గవర్నమెంట్ డబ్బులు లేవు. సో మేము కొత్త స్కీమ్ ఆలోచిస్తున్నాం, అన్ని స్టేట్స్కి వెళ్ళి చూసి వస్తాం, ఎంత బాగుంటుందో అది తీసుకుందాం మనం చెప్పేసి. ఏం బాగుంటుంది, ఉన్న 2 స్కీమ్లు, ఒకటి కాంట్రిబ్యూటరీ, ఒకటి ఓల్డ్ పెన్షన్ స్కీమ్, ఏదో ఒకటే తీసుకోవాల్సింది. కరెక్ట్. కొత్త స్కీమ్లు ఎవరు తయారు చేయలేదు ఇక్కడ. కరెక్ట్. ఇది మన ప్రజలు తప్పు సాయి గారు, ఇది ఎందుకు మన మీడియా ఛానల్స్ తప్పు, ఇది ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయరు. ఇది ఒక ఎలక్షన్ మీటింగ్లో మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలరా? యాక్చువల్లీ ఇప్పుడు ఈ డివాల్యూషన్ ఆఫ్ ఫండ్స్ నిజానికి ఇది ఒకరోజుతో ఆగిపోయేది కాదు సార్, ఇంకా రాబోయే రోజుల్లో ఇదే జరగబోతోంది. అండ్ బేసికల్లీ ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే నంబర్లు కూడా కాదు, ఇది తెలియక కాదు వాళ్ళకి, టెక్నికల్గా తెలియక కూడా కాదు, కానీ మేజర్గా నాకు తెలిసి పొలిటికల్గా ఇప్పుడు మోదీని ఎదుర్కోవడానికి వేరే అస్త్రాలు ఏవీ లేవు. సో అందుకే రాష్ట్ర ప్రభుత్వాలకు నిధులు ఇవ్వట్లేదు, కేంద్ర ప్రభుత్వం మీద అజమాయిషీ చేస్తోంది, ఇట్లాంటి ఏవో. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే కాంగ్రెస్ పార్టీ దాని మీద, అంటే కాంగ్రెస్ పార్టీ పరంగా దాన్ని కొట్లాడితే పొలిటికల్గా కొట్లాడలేని పరిస్థితి, క్రెడిబిలిటీ లేదు. సో ప్రభుత్వం అన్నప్పుడు మా ప్రజలు, మా రాష్ట్రము, మా ప్రభుత్వము ఇలాంటివి మాట్లాడినప్పుడే కదా జనాలకి ఏదో ఇదే మహారాష్ట్ర రీచ్ అవుతామని అనుకోవడం. ఇదే మహారాష్ట్రకి ఇదే ప్రాబ్లం ఉంది కదా, వాళ్ళు కూడా రూపాయి వస్తే వాళ్ళకి అది 50 పైసలు వస్తుంది, వాళ్ళు ఎందుకు ఏడవట్లేదు? మహారాష్ట్ర కూడా కరెక్టే కదా, ఎందుకంటే దేర్ ట్యాక్స్ కలెక్షన్ ఇస్ వెరీ గుడ్. వాళ్ళ దగ్గర చాలా మంది కార్పొరేట్స్ ఆర్ బేస్డ్ అవుట్ ఆఫ్ ముంబై, దాట్ ఈస్ ద గ్రేట్ అడ్వాంటేజ్. మన దగ్గర ఏంటంటే ట్యాక్స్ కలెక్షన్ జరగట్లేదు. ఇక్కడ కేరళలో ఒక ప్రోగ్రామ్ జరిగింది, కేరళ గవర్నమెంట్ మొత్తం తిరిగారు, క్యాబినెట్ అంతా మొత్తం కాసర్గోడ్ నుంచి ట్రివాండ్రం దాకా ఒక బస్సులో తిరిగారు, 1.5 కోటి బస్సు ఖర్చు పెట్టి. దాంట్లో స్పాన్సర్షిప్ కోసం ఏం చేశారు, అక్కడున్న జిఎస్టీ కమిషనర్ని పెట్టి, ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టి, ఈ ప్రైవేట్ వాళ్ళ దగ్గర వెళ్ళి నువ్వు డొనేషన్ తీసుకోమన్నారు దీనికి, ఎందుకు హోటల్ స్టే, తిండి, ఈ బస్సులో డీజిల్ పోపించడానికి, మీటింగ్లు ఆర్గనైజ్ చేయడానికి. 1 నెల పాటు లాస్ట్ ఆయనకి అవార్డు ఇచ్చారు. ఈడెవరి దగ్గర వెళ్ళి ఉంటాడు, డిఫాల్ట్ ఎవడు చేశాడో జిఎస్టీ వాడి దగ్గర వెళ్ళి డొనేషన్ తీసుకున్నాడు, ఈ కేసులు బంద్ చేపిస్తుంది. అదే జరిగింది. 3,000 నుంచి 6,000 కోట్లు కేరళ గవర్నమెంట్ హ్యాస్ టు కలెక్ట్ బై వే ఆఫ్ జిఎస్టీ. ఇక్కడ తెలంగాణ ఫిగర్స్ మనం ఒకసారి ఆర్టీఐ చేసి ఇక్కడ కూడా అడగాలి, పెండింగ్ ఎంత ఉంది మీ దగ్గర అని. ఇప్పుడు శ్వేతపత్రం అంటారు, శ్వేతపత్రం ఇది కూడా పెట్టాలండే రేవంత్ రెడ్డి గారు. ఎంత మటుకు జిఎస్టీ హాజ్ నాట్ బీన్ కలెక్టెడ్. కేరళలో 2 బిగ్గెస్ట్ డిఫాల్టర్స్, వన్ ఇస్ గోల్డ్ మర్చెంట్స్, అంటే పెద్దోళ్ళు కడుతున్నారు, చిన్న గోల్డ్ మర్చెంట్స్ కట్టట్లేదు. అక్కడ ప్రాబ్లం. యు ఆర్ నాట్ ఏబుల్ టు కలెక్ట్ యువర్ రెవెన్యూ. మీ దగ్గర రెవెన్యూ ఉంది, మీరు కలెక్ట్ చేయలేకపోతున్నారు. మీ జిఎస్టీ వచ్చిన తర్వాత అన్ని చెక్ పోస్టులు తీసేశారు, కానీ దట్ డజంట్ మీన్ దట్ యూ డోంట్ కలెక్ట్ జిఎస్టీ. అక్కడ కూడా మీరు వే బిల్స్ ఉంటుంది కదా మీ దగ్గర. ఇది ప్రాబ్లం. ఇప్పుడున్న మన దగ్గర ఉన్న ఈ సోషలిస్ట్ మెంటాలిటీ చూడండి, రష్యాని ఎట్లా ముంచేసిందో, అంటే పాత యుఎస్ఎస్ఆర్ని, పాత పోలండ్ని, పాత హంగరీని, ఇప్పుడున్న వెనజువేలాని, క్యూబాని, ఇదంతా మునిగిపోయిన కమ్యూనిస్ట్ నేషన్స్. అదే పరిస్థితి మన దగ్గర కూడా వస్తుంది. శ్రీలంక జస్ట్ మళ్ళీ బయటకు వచ్చింది థ్యాంక్స్ టు హెల్ప్ ఫ్రమ్ ఇండియా. బట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మన ఇల్లు నడిపిస్తామా, కంపెనీ నడిపిస్తామా, రాష్ట్రం నడిపిస్తామా, ద డిసిప్లిన్ హ్యాస్ టు బి దేర్. 100 రూపాయలు వస్తే 150 రూపాయలు ఖర్చు చేయకండి. 100 రూపాయలు వచ్చి 100 రూపాయలు బతకడానికి నేర్చుకోండి, అది చాలా ఇంపార్టెంట్. కానీ కాదు కదా, ఎలక్షన్ కలవాలి, మేము 5 గ్యారంటీలు ఇచ్చాం, మేము 6 గ్యారంటీలు ఇచ్చాం. ఎవడు ఇస్తున్నాడు గ్యారంటీ? మీరు ప్రజల పాకెట్ నుంచి తీసి ప్రజలకు ఇస్తున్నారు, వాళ్ళు కట్టే ట్యాక్స్ నుంచి తీసి మళ్ళీ ఇస్తున్నారు. కరెక్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.